చింతా ప్రదీప్ గారు, ఒకవైపు కనీసం బూడిదైనా ఇవ్వండయ్యా అని ప్రాధేయపడుతోంది చాలా రోజుల నుంచి. మరోవైపు తనను చంపేస్తారేమో అన్నంతగా పరిస్థితి మారిపోయిందని ఈరోజు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇటు చూస్తే పవన్ కళ్యాణ్ లాంటి అటు పోలీసులే కాదు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా పొడుస్తున్నారు. అతని క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా అతని పైన పోక్సో కేసు ఉందని, మైనర్ బాలికను రేప్ చేశాడని, ఇలా రకరకాలుగా లేనివి సృష్టించి మరీ చేస్తున్నట్టుగా ఆ తల్లి చెప్తోంది. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లోని పెద్దలకి, సాక్షి ప్రేక్షకులకి నమస్కారాలు. ఒక విషయం అండి, ఇక్కడ ముందుగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే ముందు మీరు ఒక ప్రశ్న అడిగారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా అని. మీరే అన్నారు 19వ తేదీ భరోసా ఇచ్చారు అని. ఈ రోజు 4వ తేదీ, మధ్యలో 14 రోజులు ఉందండి. ఆ రోజు చంద్రబాబు గారు పున్నమి చంద్రుడిలాగా కనిపిస్తే ఈ రోజు అమావాస్య చంద్రుడు అయ్యాడు. మనకు కనిపించదు, చంద్రబాబు గారు ఉంటారు కానీ కనిపించదు. సో వారి నుంచి మనం అంతకంటే ఎక్కువ ఆశించడానికి కూడా ఏం లేదు. ఒకటి, సిబిఐకి అప్పగించాలి. ఇక మీరు అన్నట్లు పవన్ కళ్యాణ్ గారి మాటలు నాకు చాలా ఆశ్చర్యానికి గురి చేసేయండి. అంటే వారు ఏదైనా మీరు గమనిస్తే అండి, ప్రజలకు మంచి చేద్దామన్న కోణం నుంచి వారికి మాటలు రావు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్నపిల్లాడు తప్పు చేస్తే వాడికి కోర్టులు శిక్ష విధించాలి కానీ ఇలా చేయకూడదు అంటే, నేను చిన్నపిల్లాడు అనను, 14 ఏళ్ల అమ్మాయిని రేప్ చేశాడు, నేను వెనకేసుకురాను, అది ఇదని మాట్లాడుతున్నారండి. ఎంతటి దారుణం అంటే, ఒక డీసీఎం అన్న విషయాన్ని కూడా మర్చిపోయి వారు అటువంటి మాటలు మాట్లాడడం. తర్వాత ఆ అమ్మాయి ఎవరైతే ఆ పోక్సో కేసు అంటున్నారో ఆ అమ్మాయి కూడా వచ్చేసి అది ఎప్పుడో జరిగింది, నన్ను మా బావ అని కూడా అనిందండి. మా బావ సాయికృష్ణ ఏమీ చేయలేదు, తర్వాత నాకు వివాహం కూడా అయిందని చెప్పారు. ఎక్కడే కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి పరామర్శించడం కానీ, లేకపోతే లాకప్ డెత్తులు జరగకూడదని కానీ ఎక్కడ చెప్పలేదు. మీరు ఒక్క 5 నిమిషాలు మనం మాట్లాడుకుంటే గమనిస్తే, ఎప్పటి నుంచో అండి కాంగ్రెస్ వాళ్ళని 2009లో పంచలు ఓడిసి కొడతా అన్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు మా కుటుంబాన్ని ఏదో చేయాలనుకున్నారు అన్నాడు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళ గురించి మాట్లాడడం అయిపోయింది. తర్వాత బీజేపీ వాళ్ళని పాచిపోయిన లడ్డూలు అన్నాడు. అది కూడా అయిపోయిందండి. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని స్టార్ట్ చేశాడు. అది తర్వాత ఏమైందో కూడా తెలియదు. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మన నది మన నుడి అన్నాడు. ఆ తర్వాత అది ఏమైందో అది అతిగతి లేదు. తర్వాత వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత తిరుపతి లడ్డు విషయంలో ఏది వారాహి డిక్లరేషన్ అని ఒక 9-10 పాయింట్లు పెట్టి నేను సనాతన ధర్మాన్ని కాపాడుతానన్నాడు. తర్వాత అది అతిగతి లేదు. ఇప్పుడు కొత్తగా టాస్క్ ఫోర్స్ అంటున్నాడు, అది అతిగతి లేదని. కానీ పవన్ కళ్యాణ్ ఇవన్నీ ఎందుకు చేశాడు మీరు చూస్తే, తనకు వ్యక్తిగతంగా ఏదైనా నొప్పి కలిగితే మాత్రమే పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతాడు. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ కారు. మధ్యలో సుగాలి ప్రీతి గారి కేసుని ఎప్పుడు నెత్తికెత్తుకున్నారు? 2017 సుగాలి ప్రీతి చనిపోతే 2019 తర్వాత నెత్తికెత్తుకున్నాడు. ఇప్పుడు కూడా మనం పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏదైనా స్పందన ఆశించడం అది ఒక మూర్ఖత్వం అనుకోవాలి. అంటే రాష్ట్ర ప్రజలు అలాగే భావించాలి. ఎప్పుడు దీన్ని మళ్ళీ లేవనెత్తుతాడు? 2029లో మేము అధికారం వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు చూడండి వీరంగం సృష్టిస్తాడు. అసలు సాయికృష్ణ కేసు ఏం చేశారు? సాయికృష్ణకి అంత అన్యాయం జరిగితే మీరు ఏం చేస్తున్నారు? తల్లడిల్లుతున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారని 29 మేము అధికారం వచ్చిన తర్వాత అప్పుడు విపరీతంగా చెలరైపోతాడండి. అంతవరకు దీని గురించి మాట్లాడు. ఇప్పుడు మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా, ఒక రౌడీ షీటర్కి నేను సపోర్ట్ చేయాలా, ఒక పోక్సో కేసు వాడికి నేను సపోర్ట్ చేయాలా అన్నారు కదా. ఇవన్నీ సేవ్ చేసి పెట్టుకోండి, రేపు మీరు అధికారంలో వస్తే. కరెక్టే మీరు చెప్పింది. ఇప్పుడు దాని గురించి సార్ వస్తున్నారు. ఒక చిన్న విషయం అండి, చెప్పండి. ఒసామా బిన్ లాడెన్ చంపినప్పుడు అతన్ని ఎక్కడైనా సమాధి చేస్తేనో కాలిస్తేనో అక్కడ ఒక స్మారక స్తూపము లేకపోతే మెమరీ లాగా పెట్టి అక్కడి నుంచి కూడా ఏదైనా ప్రజలు చేస్తారని చెప్పేసి అతని బూడిదను హెలికాప్టర్ తీసుకెళ్లి సముద్రంలో కలిపారంటండి. అంటే ఇప్పుడు కృష్ణ అనే వ్యక్తి బూడి దొరకట్లేదు అంటే ఒసామా బిన్ లాడెన్ కంటే కూడా డేంజరస్ ఫెలోనా పవన్ కళ్యాణ్ దృష్టిలో? అతను క్రిమినల్, అతను ఇంకోటి అంటే ఎక్కడా అని వారి తల్లి ప్రశ్నిస్తోంది. నాకు బూడిదైనా ఇవ్వండి, నేను పెద్ద కర్మ చేసుకుంటాను నా కొడుకు కంటే. ఒసామా బిన్ లాడెన్ కంటే కూడా నేరగాడ ఎవరు? సాయికృష్ణ. ఒకసారి ఆలోచన చేయాలి కదండి. తల్లికి నిజంగానే ప్రాణహాని ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఆమె మాటలు ఇందాక పెద్దలందరూ మీరు కూడా మాట్లాడారు. ఒక నాగరాజుకు నెట్వర్క్ ఉందంటే నాగరాజుకు ఎవరితో నెట్వర్క్ ఉంటుందండి? దొంగలతో గుండాలతో నెట్వర్క్ ఉండదు. ఇప్పుడు ఇది లాకప్ అంటే ఎవరు చేశారు? పోలీసులు చేశారంటారు. నాగరాజు అనే అతను చిన్న వ్యక్తి, వ్యవస్థల్లో లోపము పోలీసులు చేశారు. సో పాలకులు గాని పోలీసులు గాని పెద్దలు గాని నాగరాజుకు అండదండలు ఇస్తున్నారు. కాబట్టి నాకు కూడా ప్రాణహాని ఉందని చెప్పేసి విజయలక్ష్మి గారు, సాయికృష్ణ వాళ్ళ అమ్మ మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఇది చాలా పెద్ద నెట్వర్క్ అండి. ఇందాక రామ్నాథ్ గారు చెప్పినట్లు కూడా ఆ కోణంలో పరిశోధన చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి. అలా చేయాలి అంటే సిబిఐ వాళ్ళు మాత్రమే చేయగలరు. సిట్టు చేస్తే ఇది తేలదు.